శ్రీకృష్ణ జన్మ రహస్యం అండ్ ఆయన 16 కళల గురించి మీకు తెలుసా? అప్పట్లో భూలోకంలో పాపం బాగా పెరిగిపోయింది. ఆ పాపాల భారాన్ని మోయలేక భూదేవి చాలా బాధపడుతున్న టైం అది. చెడ్డ రాజులు చేసే పనులతో ధర్మం దారి తప్పుతుంది. అప్పుడు భూదేవి దేవతలతో కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి తన బాధను చెప్పుకుంది. బ్రహ్మ వాళ్ళందరినీ తీసుకొని పాల సముద్రంలో పడుకున్న శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి వేడుకున్నారు. వాళ్ళ ప్రార్థనలు విన్న నారాయణుడు, మీరు బాధపడకండి, చెడును నాశనం చేసి మంచిని నిలబెట్టడానికి నేనే స్వయంగా భూలోకం మీద పుడతాను. కానీ ఈసారి నా అవతారం ఇంతకు ముందులాగా మామూలు అవతారం కాదు. అది ఒక పూర్ణ అవతారం అవుతుంది. నాలో ఉన్న పూర్తి శక్తిని, నా 16 కళలను ఆ అవతారంలో నింపుతాను అని మాటిచ్చాడు. ఆ మాట చెప్పి ఆ దేవుడు తన అవతార రూపాన్ని తయారు చేయడం మొదలు పెడతాడు. మొదట ఆ రూపానికి విశ్వం మొత్తాన్ని తన కంట్రోల్లో ఉంచే ఈశాన కళను, తన ప్రాణమైన ఆత్మ కళను ఇచ్చాడు. తర్వాత నిజాయితీకి రూపంగా నిలిచే సత్యం కళను, ఏ పాపం అంటని స్వచ్ఛతను ఇచ్చే విమల కళను నింపాడు. ఇక ఆ అవతారానికి లోకంలో ఉన్న అన్ని విద్యలు తెలిసేలా విద్య కళను, దేవుడి గురించి అసలైన జ్ఞానాన్ని ఇచ్చే జ్ఞానం కళను ఇచ్చాడు. చేసే ప్రతి పని పర్ఫెక్ట్ గా ఉండాలని క్రియ కళను, ఆయన అద్భుత శక్తులన్నిటికీ కారణమైన యోగమాయను ప్రసాదించాడు. ఆ తర్వాత ఆ మూర్తికి రాజవైభవాన్ని సంపాదించే శ్రీ కళను, భూమండలాన్నే తన చిటికెన వేలి మీద ఎత్తగలిగే భూ కళను, యుగాల పాటు నిలిచిపోయే కీర్తిని ఇచ్చాడు. ఆయన మాటలో తేనెలాంటి తీయదనం ఉండాలని ఇలా కళను, ఆయన అందాన్ని చూసి ముల్లోకాలు ఆకర్షితులవ్వాలని కాంతి అనే కళను ఇచ్చాడు. చివరిగా తనను నమ్మిన వాళ్ళను పైకి తీసుకొచ్చే ఉత్కర్షిణి కళను, భక్తులపై ఎనలేని దయను చూపించే అనుగ్రహం అనే గొప్ప కళను రూపొందించాడు. ఈ 16 కళలను ఒక్కొక్కటిగా వివరించి ఒక ఫుల్ వీడియో చేశాను, వెళ్ళి చూడండి. ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.